గుంటూరు జిల్లాలో ఎన్ని గొడవలైనా పొన్నూరు మాత్రం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతం. ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వెళ్తూ ఉండటం ఇదే ప్రజలకు అలవాటైనటువంటి ప్రదేశం. అక్కడ ఈ దరిద్రం ఏంటో అర్థం కాలేదు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలోని రైతుల గోడౌన్ మీద జరిగిన దాడి ఘటనలో 31 మంది టీడీపీ నేతల మీద శనివారం కేసు నమోదు చేశారు. రబీలో మొక్కజొన్న సాగు చేసి మద్దతు ధర లేక ఎమ్మెల్యే ధూళిపాళి నరేంద్ర కుమార్ అనుచరులైన దళారులు దోపిడీతో నష్టపోతున్న రైతులకి వైఎస్ఆర్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారంటూ సాక్షి రాసుకొచ్చింది. రైతులకు ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తూ మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టర్ కార్యాలయం దగ్గర దీక్ష చేశారు. మురళీకృష్ణపై బురజల్లాలని తలంపుతో రైతులు మొక్కజొన్న నిల్వ చేసుకున్న గోడాంకి మురళీకృష్ణకు చెందినదిగా చిత్రీకరించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర ప్రోత్సాహంతో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలు నిల్వ చేసుకున్న రైతు సుధా సముద్రయ్య త్రివేణికి చెందిన గోడౌన్ మీద దాడి చేశారు. షట్టర్ పగలగొట్టి అడ్డొచ్చిన రైతులపై విరుచుకుపడ్డారు. సముద్రయ్య మీద దాడి చేసి గాయపరిచారు. అధికారులకు సమాచారం ఇచ్చి అక్రమ నిల్వలను తేల్చాలని ఒత్తిడి చేశారు. గోడౌన్ను సీజ్ చేయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జరిగిన నష్టం దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్ రూరల్ పోలీస్ స్టేషన్లో రైతు సముద్రయ్య ఫిర్యాదు చేయడంతో టీడీపీ పొన్నూరు పెదకాకాని చేబ్రోలు మండలాల అధ్యక్షులు బండ్లమూడి బాబురావు, ఒలివేటి మురళీకృష్ణ, మైలా వెంకటరాజుతో పాటు ముఖ్య నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బొర్రం రామారావు, ఆర్యవరప్రసాద్, షేక్ బాజీ సాహెబ్, పఠాన్, ఫిరోజ్ ఖాన్, ఫైజుల్లా ఖాన్, బోయిపాటి రామ్మోహన్, దర్శి భాస్కర్రావుతో పాటు మరో 22 మంది మీద రూరల్ ఎస్ఐ శ్రీహరి వివిధ సెక్షన్ల కింద కేసులు కట్టారు.